వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఆ పార్టీ విధానం కూడా అదే. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కాస్త మినహాయింపుగా వ్యవహరిస్తోంది. నారా లోకేష్ విషయంలో ఇది స్పష్టమవుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నారు. టీడీపీ బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. మరోవైపు కూటమి పార్టీలతో చక్కటి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఉన్నట్టుండి లోకేష్ కు ప్రధాని మోదీ నుంచి పిలుపు రావడం మాత్రం తెలుగు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీని కలిసేందుకు నారా లోకేష్ సతీ సమేతంగా ఢిల్లీ బయలుదేరారు. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతో వీరి సమావేశం సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. 2024 ఎన్నికలకు ముందు నుంచే టీడీపీలో పట్టు పెంచుకున్నారు నారా లోకేష్. సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడం, తండ్రి చంద్రబాబుకు అక్రమ అరెస్టుపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడం వంటి విషయంలో లోకేష్ దూకుడుతనం కనిపించింది. మరోవైపు 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి లోకేష్ హవా పెరుగుతూ వస్తోంది. మరోవైపు విశాఖలో మోదీ పర్యటన సమయంలో లోకేష్ తనదైన శైలిలో ప్రసంగించారు. నమో అంటూ మోదీని కొనియాడారు. అమరావతి సభలో అయితే ఒక మిస్సైల్గా అభివర్ణించారు. లోకేష్ నేర్పరితనం, ఆయన దూకుడు ప్రత్యక్షంగా చూసిన నరేంద్ర మోదీ ముచ్చటపడ్డారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో హుటాహుటిన అనంతపురం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ సమేతంగా ఢిల్లీ బయలుదేరారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు ఈరోజు లోకేష్. ఒక ప్రధాని మంత్రి ఒక రాష్ట్ర మంత్రితో భేటీ అనేప్పుడు అనేక రకాల చర్చ నడుస్తుంది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ నెలలో టీడీపీ మహానాడు జరగనుంది. లోకేష్ను ప్రమోట్ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. పార్టీ పగ్గాలు లోకేష్కు అందిస్తారని కూడా టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ ప్రధాని మోదీ పిలిచిని మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఇప్పటికిప్పుడు బీజేపీ బలపడే అవకాశం లేదు. పొత్తులతో ముందుకెడితేనే సీట్లతో పాటు ఓట్లు లభిస్తాయి. అందుకే టీడీపీని భావి నాయకుడు లోకేష్కు ప్రధాని మోదీ మార్గదర్శకం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు విషయంలో మోదీ వ్యవహార శైలి కూడా మారింది. లోకేష్ విషయంలో చంద్రబాబు విన్నపాన్ని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. తన తరువాత పార్టీతో పాటు కూటమిలో ప్రత్యామ్నాయంగా లోకేష్ ఉంటారని సంకేతాలిచ్చేందుకే చంద్రబాబు ఈ భేటీకి ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికైతే ప్రధాని మోదీని లోకేష్ కలుస్తుండడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది.